హలో సిస్టర్లో నేను ఏ రైస్ చేస్తున్నాను తెలుసా? పాలకూర రైస్. ఓకేనా? ఆనియన్స్, టమాటా, మసాలా దినుసులు అన్నీ వేసుకుని, అల్లం పేస్ట్, మసాలా కూడా వేసుకుని, ఇవి పాలకూర వేడిట్లో నానబెట్టుకుని ఎల్లుల్లిపాయలు, అల్లం అట్లా మిక్సీ పట్టుకుని ఇలా వేసుకోవాలి. పుదీనా అరవల పాలకూర రైస్ సారీ రైస్ నానబెట్టుకున్నాను. ఇంట్లోకి కర్రీ ఆలు కర్రీ ఇందాక పెట్టాను ఒక వీడియో. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ మనకు కూడా బాగున్నారు. అర్థమైందా? మా ఆంటీ లేదు. మా ఆంటీని కూడా వీడియోలో మాట్లాడుతుంటుందంటే ఆంటీ లేదు, వస్తుంది. తను వచ్చేటప్పటికి 7 అట్లా అవుతుంది. సరేనా? ఏంటి సంగతులు? బాగున్నారు కదా అందరూ? హలో ఫ్రెండ్స్, నా వీడియోలు ఎక్కడ దాకా వెళ్తున్నాయో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఆంధ్ర అమ్మాయిని. మీరు తప్ప నాకు ఎవరున్నారు చెప్పండి? మీరే కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో. ఓకేనా? ఏం చేస్తున్నారు? ఏంటి? పిల్లలు బాగున్నారా? బీ కేర్ఫుల్, చిన్నపిల్లలు అవుతాయి. సరేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోనూ. వాళ్ళు అంతటా వాళ్ళు చెప్పేదాకా మా పిల్లలు మంచి కేర్ఫుల్గా చూసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పాపము, ఏం చేస్తారు ఏంటో వాళ్ళకి తెలియదు కదా. అందుకని మనమే వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు. మొన్న చూశాను, మాకు తెలుసున్న వాళ్ళు ఒక అబ్బాయి డోర్ ఉంటుంది కదా, డోర్ దగ్గర అట్లా చెయ్యి పెట్టేటప్పటికి చెయ్యి డోర్లో ఇరుక్కుపోయి ఇక్కడికి ఏళ్ళది కదా, ఇక్కడికి కట్ అయిపోయింది. సరేనా? నాకు చాలా బాధ అనిపించింది. లేక పుట్టాడు పాపం బాబు. పిల్లలు దేవుడిచ్చిన వరం కదా, మనం చాలా కేర్ఫుల్గా చూడాలి. పిల్లలు లేని ఎంతోమంది గుళ్ళు, గోపురాలు, చర్చిలు తిరుగుతున్నారు. వాళ్ళకంటే మనము పెద్ద ధనవంతులు, గొప్పవారు కాదు, కానీ కేవలం దేవుని ఇచ్చిన కృప, దేవుడిచ్చిన బహుమానం కదా, దేవుడిచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్ మనం ఎంత జాగ్రత్తగా చూసుకొని మనం ఏదైనా కొనుక్కుంటామో మనకు కావాల్సిన వస్తువు దాన్ని ఎంత కేర్ఫుల్గా దాచుకుంటాం. అట్లానే పిల్లలు కూడా దేవుడిచ్చిన గిఫ్ట్. ఎంతోమంది పిల్లలు లేని ఏడుస్తారు. మనం గొప్పవాళ్ళు కాదు, కానీ దేవుడు ప్రేమించి మన పిల్లల్ని ఇచ్చినప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఎలా ఉన్నారు? ఏంటి చెప్పండి. ఓకేనా? ఇదిగో ఒకటి చెప్తున్నాను. ఏంటో తెలుసా? మీరు చాలా ఇంట్రెస్ట్గా వింటానంటేనే చెప్తా. ఓకేనా? లేకపోతే చెప్పను. ఈ ఆడలకు ఒక పిచ్చి. ఎవరన్నా ఏదన్నా నేను చెప్తాను అన్నారనుకో, చెవులు 2 చాటలా చేసుకుని వేస్తారు. మన ఇంట్లో మనం చూసుకోము ఎదరోళ్ళ గురించి. అయ్యే మనకి అది మారదు ఈ ఇండియాలో. అది మారినప్పుడే బాగుంటుంది ప్రపంచం అంతా. మనం బాగుండాలి, పక్కడు